హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టాక్స్. నేను మీ తేజ. ఈరోజు బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటో చూసేద్దామా? యా. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సెలబ్రిటీస్ ఎంట్రీ గురించి, సెకండ్ అప్డేట్ వచ్చేసి రూమ్స్ డిస్కషన్ అండి, థర్డ్ అప్డేట్ వచ్చేసి కపుల్ ఎంట్రీ, ఫోర్త్ అప్డేట్ వచ్చేసి కంటెస్టెంట్ నేమ్స్ అండి. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అప్డేట్ సెలబ్రిటీస్ ఎంట్రీ. సో ఏ సెలబ్రిటీస్ వచ్చారో చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చి రానా గారు మరియు నివేద థామస్ గారు అయితే వచ్చారండి. వీళ్ళైతే 35 మూవీ ప్రమోట్ చేయడానికి అయితే వచ్చారు. సెకండ్ అప్డేట్ వచ్చేసి నాని గారు కూడా వచ్చారండి. నాని గారు సరిపోదా శనివారం సక్సెస్ అయింది కదా ఈ మూవీ, సో ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం బిగ్ బాస్కి అయితే వచ్చారు. థర్డ్ వచ్చేసి అనిల్ రావుపూడి గారు. అనిల్ రావుపూడి గారు బిగ్ బాస్కి మంచి అనుబంధం ఉందండి. ప్రతి బిగ్ బాస్లో అనిల్ రావుపూడి గారు అయితే వచ్చేస్తారు. సెకండ్ వచ్చేసి రూమ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో రూమ్స్లో వచ్చేసి గార్డెన్ ఏరియాలో ఒక స్పెషల్ రూమ్ పెట్టారు. ఇది వచ్చి ఇన్ఫినిటీ సింబల్తో ఉంది. నాకు తెలిసి ఇందులో ట్విస్ట్స్ టర్న్స్ అయితే ప్లాన్ చేస్తారు. మరో రూమ్ వచ్చేసి లైన్ సింబల్తో స్ట్రాటజీస్కి ఒక రూమ్ అయితే ప్లాన్ చేశారు. సో టాస్క్ జరిగేటప్పుడు ఎటువంటి స్ట్రాటజీ వేయాలని టీమ్స్ ప్లాన్ చేస్తారు కదా, ఆ స్ట్రాటజీస్ కోసం ఈ రూమ్ అయితే డిజైన్ చేశారు. మరియు బిగ్ బాస్ లోపల అయితే 3 బెడ్రూమ్స్ అయితే పెట్టారు. ఒక్కొక్క బెడ్రూమ్లో 3 బెడ్స్ ఉన్నాయి. మరి ఈ కంటెస్టెంట్స్ ఈ బెడ్రూమ్స్ని ఎలా షేర్ చేసుకుంటారనేసి బిగ్ బాస్లో అయితే మనం చూడబోతున్నాం. సో ఈ 3 బెడ్రూమ్స్కి అయితే 3 నేమ్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ బెడ్రూమ్ పేరు వచ్చేసి తునిగా, సెకండ్ బెడ్రూమ్ పేరు వచ్చేసి పీకాక్, థర్డ్ బెడ్రూమ్ పేరు వచ్చేసి జీబ్రా. మరియు గోల్డెన్ మన గార్డెన్ ఏరియాలో అయితే ఒక బుక్ సోఫా అయితే కూడా పెట్టారు. యా, నెక్స్ట్ కపుల్ ఎంట్రీ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఏంటంటే కొత్తగా కపుల్ ఎంట్రీ అని పెట్టారు, ఎప్పుడూ లేనిది అని అనుకుంటున్నారా? కపుల్ ఎంట్రీ ద్వారా చాలా హైప్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటారా, స్టార్టింగే ఒక కపుల్ లోపలికి వెళ్ళిపోతున్నారు అంటే 14 కంటెస్టెంట్స్ 7 కపుల్స్గా లోపలికి అయితే వెళ్తున్నారు. వీళ్ళ మధ్య అయితే స్టార్టింగ్ నుంచే బాండింగ్ అయితే ఏర్పడిపోతుంది. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్లు కపుల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బాండ్ ఏర్పడిన తర్వాత పాత కంటెస్టెంట్స్ వచ్చి చిచ్చు అయితే పెట్టబోతున్నారు. దీనివల్ల గొడవలు అయితే ఒక రేంజ్లో వెళ్ళబోతున్నాయని మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా. సో యా, దీని గురించే మనం మాట్లాడుకున్నాం. కపుల్స్ అయితే లోపలికి వెళ్ళి బాగా ఫ్రెండ్స్గా ముందుకు సాగుతారు. తర్వాత 4th or 5th వీక్ నుంచి ఫుల్ ఆన్ గొడవలు, ఎంటర్టైన్మెంట్ అయితే మనకు ఉండబోతుంది. సో కంటెస్టెంట్స్లో కూడా కొంత చేంజ్ అయితే వచ్చిందండి. ఆ కంటెస్టెంట్ నేమ్స్ ఎవరో కాదు. సో ఇప్పుడైతే నేను చెప్పేస్తున్నాను ఎవరెవరు కపుల్గా లోపలికి వెళ్తున్నారు అని చెప్పనేసి. లిటిల్ బిట్ చేంజెస్ వచ్చాయి. వాళ్ళు ఎవరో కాదు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది యాడ్ అయ్యారు. మనం చెప్పుకున్న పేర్లు కూడా వస్తారు. ఎప్పుడంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తారండి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిన 14 మంది కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను. పేరుగా చెప్తానండి. అంటే ఒక బాయ్ ఒక గర్ల్ గురించి పేరుగా చెప్తాను. సో ఫస్ట్ ఆదిత్య ఓం గారు, యష్మి గౌడ గారు, వీళ్ళిద్దరు ఒక పేరుగా లోపలికి వెళ్తున్నారు. పృథ్వీరాజ్ మరియు బెజవాడ బేబక్క, వీళ్ళిద్దరు ఒక పేర్. నిఖిల్ మలియక్కల్, విష్ణుప్రియ, వీళ్ళిద్దరు ఒక పేర్. నాగమణికంఠ, ప్రేరణ కంబం, వీళ్ళిద్దరు ఒక పేర్. అభయ్ నవీన్, ఆకుల సోనియా సింగ్, వీళ్ళిద్దరు ఒక పేర్. ఆర్జే శేఖర్ భాష, కిరాక్ సీత, వీళ్ళిద్దరు ఒక పేర్. నబీల్ అఫ్రిడి, నైనిక, వీళ్ళిద్దరు ఒక పేరుగా అయితే వెళ్ళబోతున్నారు. మరి వీళ్ళకి పేరుగా టాస్క్స్ ఉంటాయా లేదా వీళ్ళిద్దరి మధ్య టాస్క్స్ ఉంటాయా అనేసి బిగ్ బాస్ అయితే చాలా గ్రాండ్గా ప్లాన్ చేయబోతున్నారు. అది ఎలా ఉంటుందని చెప్పనేసి మన బిగ్ బాస్లోనే చూసేద్దాం. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ గ్రాండ్గా అయితే ప్రారంభించబోతున్నారు. నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాను మీతో పాటు. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు టాక్స్. థ్యాంక్ యూ.